మీలో చాలా మందికి ఒక సార్ట్ ఆఫ్ డౌట్ ఆర్ ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నేను 10th క్లాస్ నుంచి నా ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే నా ఇంటర్మీడియట్ దాని తర్వాత నా బీటెక్ అయిపోయేసరికి నాకు 1 crore ప్యాకేజ్తో ఒక జాబ్ ఆఫర్ వస్తుందా, రాగలిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇజ్ ఇట్ ఏ డ్రీమ్? అంటే నా డ్రీమ్ సార్ ఇది, ఈ డ్రీమ్ని నేను అచీవ్ చేయగలనా అంటే మై డియర్ ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బిగ్ ఎస్ ఫర్ దిస్. ₹1,00,00,000 ప్యాకేజ్ అయితే నువ్వు ఖచ్చితంగా తీసుకురాగలవు. కానీ ఈ ₹1,00,00,000 ప్యాకేజ్ వరకు నీ రీచ్ అవ్వాలంటే దానికోసం చాలా చాలా సాక్రిఫైజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెల్లా, ఒక నికేష్ అరోరా, ఒక దీపేంద్ర గోయల్, సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్, వీళ్ళెవరో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. టాప్ మోస్ట్ ఫౌండర్స్ అండ్ సిఇఓస్ ఆఫ్ చాలా 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 కంపెనీస్ అనమాట. సో సుందర్ పిచై సిఇఓ ఆఫ్ గూగుల్, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, దీపేంద్ర గోయల్ ఫౌండర్ ఆఫ్ జొమాటో, వీళ్ళు సచిన్ అండ్ బిన్నీ బన్సాల్ వచ్చేసరికి దీస్ ఆర్ ది ఫౌండర్స్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. సో ఒక్కసారి ఆలోచించండి. సో వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో చదువుకున్న వాళ్ళే. అంటే సార్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో చదివేస్తే మనకు ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుందా అంటే కాదు నాన్న. ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో చదివిన ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ప్యాకేజ్ అనేది రాదు. కాకపోతే నేను చెప్పిన ఈ కొన్ని స్టెప్స్ నువ్వు ఫాలో అయిపోతే నీకు కూడా ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ మచ్ హై. ఫస్ట్ ఏంటి అంటే నీకు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్కి నార్మల్గా రెగ్యులర్గా ఉన్న స్టేట్ లెవెల్ కాలేజెస్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నీకు ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవ్వాలి. సో యూ హ్యావ్ టు డెవలప్ దట్ బిలియనియర్ మైండ్ సెట్ ఆర్ ద వే ఆఫ్ థింకింగ్ అనేది మనకు మార్చుకోవాలి. సో ఇక్కడ మీకు ఈ టాప్ మోస్ట్ క్యాంపస్ ఏవైతే ఉంటాయో, ఐఐటీస్ అయినా, ఎన్ఐటీస్ అయినా, IIITs అయినా, బిట్స్ బిలానీస్ అయినా, ఈ టాప్ మోస్ట్ క్యాంపస్లో నీకు ఆ మైండ్ సెట్ అనేది గ్రో అవుతుంది. ఫస్ట్ ద వే యూ థింక్, ఆ అట్మాస్ఫియర్ అనేది మనకు దొరుకుతుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్. సో మనకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది మనకు. సో నీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ద వే యూ అండర్స్టాండ్ ఏ సింపుల్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ ది అదర్ గైస్. అండ్ ఈ ఐఐటి అండ్ ఎన్ఐటి అనే ఈ ట్యాగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ ట్యాగ్కి చాలా వాల్యూ ఉంటుంది బయట. కాబట్టి నేను చెప్పే ఈ కొన్ని స్టెప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయిపోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు నేను 10th ఉన్నాను సార్. 10th ఉండి నేను ఇప్పుడు ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్కి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది నా యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నేను క్లియర్ చేయగలగాలి. ఫస్ట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ నేను జేఈ మెయిన్స్ క్లియర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది సార్? జేఈ మెయిన్స్ ఉంటుంది. ఓకే, దీని తర్వాత సార్ మనకు జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది. ఈ రెండు క్లియర్ చేసుకున్న తరువాతే నాకు ఇందులో నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 16 lakhs స్టూడెంట్స్ రాస్తే ఈ 16 lakhs స్టూడెంట్స్ నుంచి ఐఐటీస్లోకి ఎంటర్ అయ్యేది ఆల్మోస్ట్ ఒక 18,000 స్టూడెంట్స్ మాత్రమే. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటీలో ఉన్న సీట్స్ వచ్చేసరికి 18,000 మాత్రమే మై డియర్. అంటే సెలక్షన్ రేషియో చూసుకుంటే కేవలం టాప్ 1%లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ 1% స్టూడెంట్స్ మాత్రమే నీ క్యాంపస్లో ఉండడం వల్ల ఆ మైండ్ సెట్ అనేది, ఒక టాపర్స్ మైండ్ సెట్ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా నీ ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడడం వల్ల, ఆటోమేటిక్గా వాళ్ళతో నువ్వు ఇంటరాక్షన్స్ అవ్వడం వల్ల నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీ వే ఆఫ్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఒక కష్టం వచ్చింది లేదా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మన రియల్ లైఫ్లో కూడాను దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలగాలి, నీ కాంటాక్ట్స్ అనేవి కూడా అదే లెవెల్లో ఇంప్రూవ్ అయిపోతూ ఉంటాయి. సో దిట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాలేజెస్ అనమాట. ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో అడ్వాంటేజెస్ ఇవి. చాలా వరకు స్కోప్ అనేది నీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా దొరుకుద్ది. కానీ సార్ వీటిని నేను అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ నేను జేఈ మెయిన్స్ క్లియర్ చేయగలగాలి, జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేయగలగాలి. వీటితో పాటు పొరపాటున నేను వీటికి బాగా ప్రిపేర్ అయిపోయి నాకు వీటిలో టాప్ 1%లో మీరు అన్నట్టు ఈ టాప్ 1%లో నేను వచ్చినా సరే సార్ బోర్డ్స్లో వచ్చేసరికి మళ్ళీ నాకు 75% క్రైటీరియా కావాలి. సో నువ్వు టాప్ 1%లో వచ్చి నువ్వు బోర్డ్స్లో 75% క్రైటీరియా మీట్ అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. ఇది వేస్టెడ్ అనమాట. ఇదంతా సెక్యూర్ చేసుకొని ఈ ఒక్క దగ్గర పోయినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది మనకు. మరి అలాంటప్పుడు ఎలా సార్? సో ప్యారలల్గా నేను నా బోర్డ్స్ని మేనేజ్ చేయాలి, అదేవిధంగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ వీటిని కూడా మేనేజ్ చేసుకుంటూ నా ఈ ప్రిపరేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి? రైట్ నౌ జస్ట్ నేను ఇప్పుడు 10th ఫినిష్ చేసి వచ్చేసాను. 11th నా జర్నీని నేను ఈ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ ఐఐటీ ఆర్ ఎన్ఐటీని ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. మరి నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుండేది కదా అన్నట్టు చాలామంది ఫీల్ అయిపోతున్నారు కదా. సో వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ వీడియోనన్నా. సో కనుక నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అయిపో, ఖచ్చితంగా ఈ 1 CR ప్యాకేజ్ కూడా నువ్వు కూడా కొట్టగలవు. అండ్ ఐ బిలీవ్ ఇన్ యూ.
సో నీ మీద నీకు నమ్మకం ఉంది, నేను కొట్టగలను అనుకున్నట్టయితే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేసి సార్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే కుమ్మేద్దాం సార్ అని చెప్పేసి ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో ఎంతమందికి ఆ కసి ఉంది, ఎంతమంది నాతో పాటు రెడీగా ఉన్నారు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి అన్న విషయం నాకు తెలిసిపోతుంది. సో ఇక మనం డీటెయిల్డ్గా ఈ విషయాల్లోకి వెళ్ళిపోతే నాన్న, ఒక్కసారి ఫస్ట్ నేను జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ జేఈ మెయిన్స్లో యూస్ఫుల్ అయ్యే చాప్టర్స్ ఏంటి, ఫస్ట్ జేఈ మెయిన్స్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఇందులో హై వెయిటెడ్ ఏ ఉంటాయి, ఫస్ట్ ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ తెలియాలి. దాని తర్వాత నాకు హై వెయిటెడ్ చాప్టర్స్ అనేవి తెలియాలి నాన్న. వీ నీడ్ టు నో ది హై వెయిటెడ్ చాప్టర్స్, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అండ్ సార్ వీటిని మనం ప్రిపరేషన్ స్ట్రాటజీస్ తెలియాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాలు మనకు తెలియాలి. అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ప్రాపర్ గైడెన్స్తో, ఎక్కడ దొరుకుతాయి. అండ్ వీటితో పాటు సార్ ఆ మైండ్ సెట్, జేఈ మైండ్ సెట్ నాకు రావాలి అంటే ఫస్ట్ నేను వీటికి సంబంధించినటువంటి మాక్ టెస్టులు రాయాలి. అండ్ అదేవిధంగా ఒక చాప్టర్ని తీసుకున్నాను నేను, ఒక చాప్టర్ని నేను ఎట్లా పడితే అట్లా ప్రిపేర్ అవ్వకూడదు కదబ్బా. సో ఒక చాప్టర్ని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, అది కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఒక చాప్టర్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి థియరీ పార్ట్, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మై డియర్. కన్సెప్చువల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది. ఆ కన్సెప్చువల్ నాలెడ్జ్ని అప్లై చేసుకోవడానికి, అంటే ఇది మనం నేర్చుకున్నది అప్లై చేసుకోవడానికి డిపిపిస్ చాలా ముఖ్యం. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, అది నేర్చుకున్న తర్వాత థర్డ్ స్టెప్ సార్ ప్రీవియస్గా ఈ కన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఇందులో నేర్చుకుంటాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సార్ ర్యాండమ్గా మనం క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేయాలి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి, లేదా మనకు జేఈ మెయిన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, అంటే ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు, మాక్ టెస్టులు రాయాలి. వీటితో పాటు నాకు బోర్డ్స్ కూడా బ్యాలెన్స్ చేయగలగాలి నేను, ఎందుకంటే బోర్డ్స్లో నాకు 75% క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ నేను నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ నాన్న. సో ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్గా మీకు 10th అయిపోయి 11th నుంచి మీ జేఈ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ బ్యాచ్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో ఈ బ్యాచ్లో మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇన్స్టంటేనియస్గా మీరు అప్పటికప్పుడే లైవ్ క్లాసెస్లో అడిగి రిజాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇందాక చూపించినట్టుగాను మేము ప్రతి ఒక్క చాప్టర్ని డీటెయిల్గా ఫస్ట్ థియరీ పార్ట్స్ లాగా బ్రేక్ డౌన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వాటికి పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తూ మీకు మాక్ టెస్టులు కూడా పెడతాం. ప్రతి ఒక్క చాప్టర్కి ఇలా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం వల్ల మన జర్నీకి మనం చాలా చాలా దగ్గర అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఐఐటి ఆర్ ఎన్ఐటి అనేది ఇట్స్ నాట్ ఏ డ్రీమ్, అంటే ఒక రాత్రిపూట కలగంటే పొద్దుటిసరికి తెల్లారిపోయేసరికి అది అచీవ్ చేసేది కాదు. సో ఇట్ నీడ్స్ యువర్ డిటర్మినేషన్, ఇట్ నీడ్స్ యువర్ కన్సిస్టెన్సీ, ఇట్ నీడ్స్ యువర్ పట్టుదల, అన్నీ కావాలి మనకు. సో నాకు ఆ డిటర్మినేషన్ అనేది ఉండాలి, నాలో ఆ విల్ పవర్ అనేది ఉండాలి. అరే నేను చేయగలను, నేను ఐఐటి ఆర్ ఎన్ఐటి కొట్టగలను అన్న నమ్మకం ఉండాలి. ఇట్ నీడ్స్ ది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఈ బ్యాచెస్ ద్వారా మేము మీలో డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండాలి. సో వీటి కోసం అని చెప్పేసి మేము వీ హ్యావ్ దిస్ అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ నాన్న. ఇందులో మీకు నేను చెప్పిన ఈ ఫీచర్స్తో పాటు ఏఐ గురువు ఉంటుంది. అండ్ ఏఐ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ ఇంకా బెటర్గా చేయొచ్చు. అండ్ 24/7 మీకు డౌట్ సపోర్ట్ ఉంటుంది. ఇందులోనే మేము మీకు హ్యాండ్ రిటన్ నోట్స్, షార్ట్ నోట్స్ అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫార్ములా షీట్స్ ప్రొవైడ్ చేసుకుంటూ మీ బోర్డ్స్ ప్రిపరేషన్ కూడా తక్కువ కాకుండా ఇందులోనే మేము మీకు ఒక బోర్డు బూస్టర్ బ్యాచ్ని కూడా ఫ్రీగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ బ్యాచ్ ద్వారా నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయినా బోర్డ్స్లో నీ స్కోర్ తగ్గుతుంది. 75% క్రైటీరియా నేను మీట్ అవ్వగలనా లేనా అన్న కన్ఫ్యూజన్ నీకు రాకుండా నీకు 75% క్రైటీరియా రీచ్ అయ్యి నువ్వు బోర్డ్స్లో కూడా మంచి అంటే టాప్ స్కోర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేయడానికి ఉన్నదే ఈ బోర్డ్స్ బూస్టర్ బ్యాచ్. సో అది కూడా ఇందులో మేము మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్లో మీ ప్రిపరేషన్ని ఇంకా బెటర్ వేలో తీసుకెళ్ళడానికి మేము మీకోసం ఒక కూపన్ కోడ్ని కూడా తీసుకొచ్చేసాం నాన్న. సో కూపన్ కోడ్ వచ్చేసరికి సమ్మర్ 300 రా. సో ఈ కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈ కూపన్ కోడ్ ద్వారా 300 రూపీస్ ఆఫ్ వస్తుందన్న.
ఓకే. 300 రూపాయలు తగ్గుతాయన్నమాట. సో, మీ ప్రిపరేషన్‌కి ఇది మా సైడ్ నుంచి కొంచెం మోటివేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము తీసుకున్న డెసిషన్ ఇది. సో, అందుకని చెప్పేసి మేము మీకోసం తీసుకొచ్చిందే ఈ కూపన్ కోడ్. సో, బ్యాచ్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, మర్చిపోకుండా బ్యాచ్ పర్చేస్ చేసేటప్పుడు ఈ కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీకు 300 రూపీస్ ఆఫ్ అవుతుంది. అండ్ మీ ప్రిపరేషన్‌కి మేము చాలా చాలా హెల్ప్‌ఫుల్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మై డియర్ అమిగోస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం లైవ్ క్లాస్‌లో కలుద్దాం మరి. అంటిల్ ద టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడీ. బై.